హాయ్ అండి, అందరికీ జై భీమ్. మనకి సుజాత నగర్ ఇండివిజువల్ హౌస్ వచ్చిందండి. మనకి ఇది గోపాలకృష్ణ నగర్ అండి. సెంట్రల్ బ్యాంక్ నుంచి దగ్గర మనకి మెయిన్ రోడ్ నుంచి బిఆర్టీఎస్ రోడ్ నుంచి జస్ట్ ఒక 400 మీటర్స్ వస్తుందండి. సో మనకి ఇది ఇండివిజువల్ హౌస్ అండి. సో ఇది కొత్తగా మనకి ఫ్లాట్స్ కడుతున్నారు కదండి, దాని పక్కనే వస్తుంది. సో ఇది మనకి ఉడవల్ లేసిన లేఅవుట్ అండి. సో మన ఇంటికి ఇది సౌత్ ఫేసింగ్ వస్తుంది, రోడ్ హీట్ ఉంటుందండి. సో మనకి మొత్తం 200 స్క్వేర్ యార్డ్స్ అండి సౌత్ ఫేసింగ్. ఈ బిట్లు ఖాళీ ఉన్నాయి. సో మనకి ఇదంతా వీడియో మొత్తం తీసి చూపిస్తానండి. ఇల్లు చాలా బాగా కట్టారు. సో ఇది పైన స్టెప్స్, ఇది మనకి అంత రోడ్ అది. సో 2 పోర్షన్లో కట్టారండి. ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్ అండి. సో ఇదంతా మనకి ఓపెన్ ప్లేస్ ఉంచుకున్నారండి. అంటే మొత్తం 200 స్క్వేర్ యార్డ్స్లో 150 స్క్వేర్ యార్డ్స్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. పక్క పక్కన 2 పోర్షన్ లాగా. ఫేసింగ్స్ ఏం పెట్టుకున్నారు సార్? ఈస్ట్ ఫేసింగ్ పెట్టుకున్నారు. సో సౌత్ రోడ్ హీట్ ఉంచారు. సో ఇది లోన్కి వచ్చి వీడియో తీసుకున్నారు. మనకు వీడియో మన స్టైల్లో తీసుకుంటాం. సో జస్ట్ ఇదంతా హాల్ అండి. సో ఫాల్ సీలింగ్, కబోర్డ్ వర్క్ అంతా జరిగిందండి. సార్ లైట్లు వేయరా? ఇది సో ఇదంతా మనకి హాల్ ఇచ్చారు, ఎంట్రన్స్. సో ఇదంతా కిచెన్. సో ఇది మనకి వాష్రూమ్ ఇచ్చారు. సో మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి. సో కబోర్డ్ వర్క్స్ లేక ఫాల్ సీలింగ్ అంతా చేయించారండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. సీలింగ్ అంతా ఇది. సో ఇది ఇందాక నేను చూసింది ఇది ఒకటేనా? వేరే పోర్షన్ లేదు కదా? ఒకే పోర్షన్ అండి, 2 పోర్షన్లు కాదు. ఒకటి కిచెన్కి ఒక ఎంట్రన్స్ ఇచ్చారండి. అది నేను వేరే అనుకున్నా కానీ వేరే ఇల్లు ఏం కాదు. సో కిచెన్కి ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. అలాగే ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ ఉందండి. సో ఇదంతా బయట ఎక్కువ మనకి ఓపెన్ ఇచ్చారండి. బయటను కూడా ఓపెన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. మనకి ఇది అపార్ట్మెంట్ ఒకటి హై రేజ్డ్ అపార్ట్మెంట్ కట్టారు. ఇక్కడ చాలా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. మనకి మెయిన్ రోడ్ నుంచి చాలా తక్కువ డిస్టెన్సే. ఇదండి, ఇది మనకి 33 ఫీట్ రోడ్ ఇచ్చారండి. సో సౌత్ ఫేసింగ్. సౌత్ ఫేసింగ్ మనకి 33 ఫీట్ రోడ్డు. మొత్తం అంతా ఇండివిజువల్ హౌసెస్ అంతా ఎక్సలెంట్గా ఉంది. సో మనకి ఇంకా రోడ్ హీట్లు అలాంటివి ఏం పర్లేదు అనుకున్న వాళ్ళకి ఈ ఇల్లు చాలా బాగుంటుందండి. సో ముస్లిమ్స్ కొనుక్కున్నారు. సో ఇది సేల్కి పెట్టారండి మనకి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగుంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్కి బాగుంటుంది. సో ఇదండి మనకి సుజాత నగర్ గోపాల్ నగర్లో మెయిన్ రోడ్ నుంచి 400 మీటర్ డిస్టెన్స్. మనకి నూతన నాయుడు సెంట్రల్ బ్యాంక్కి చాలా దగ్గరలో మనకి ఇల్లు ఉంది. ఇవన్నీ చుట్టుపక్కల అన్నీ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయండి. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మనకి ఇండివిజువల్ హౌస్ 200 స్క్వేర్ యార్డ్స్. బాయ్ అండి, థ్యాంక్ యూ.